ఇతను చేసిన ఒక్క తప్పు తన లైఫ్‌ని మార్చేసింది. ఇతను ఊహించుకున్న తన లైఫ్ మధ్యలోనే ఆగిపోతుందని తెలిసాక తను తట్టుకోలేకపోతున్నాడు. ఇతని పేరు శివ. ఇదేంటిడు ఆఫీస్కి టైం అవుతున్నా ఇంకా పడుకున్నాడు. రేయ్ రేయ్ లేరా, ఆఫీస్కి టైం అవుతుంది. రేయ్ లేబే, రేయ్ తాగిపోతాడా? తాగింది ఇంకా దిగలేదా? ఈరోజు ఏదో మీటింగ్ ఉందన్నావు కదరా. టైం ఏంటవుతుందా? అరే వాడు ఆఫీస్ కూడా రానియర్రా. అరే నువ్వు రావట్లేదు ఆఫీస్కి? రావట్లేదురా, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. నీ పని బాగుంది రా బాబు. హలో. హలో, అరే ఆఫీస్ అయిపోయాక తొందరగా వచ్చాయి. ఏయ్ నేను ఆఫీస్కి వెళ్ళలేదు, ఈరోజు రూమ్లో ఉన్నాను. అవునా? సినిమాకి వెళ్దాం అయితే 11:30కి. తొందరగా వచ్చాయి. అరే మెంటల్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. 3 days రూమ్లో ఉన్నాను. ఎందుకురా, ఏమైంది? నాకు ఆఫీస్లో ఏసీ ప్రాబ్లం అనుకుంటా, సరిగ్గా బ్రీత్ అందడం లేదు. అవునా? హాస్పిటల్కి వెళ్ళొచ్చా మరి? హాస్పిటల్కి వెళ్ళాను, రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి. సరేరా, మరి ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్. బాయ్. అరే నాన్న ఫోన్ చేస్తున్నాడే. ఏరా బాగున్నావా? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? చెల్లెలా ఉంది? చెల్లి బాగుందిరా. నా ఆరోగ్యమే బాగాలేదు. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకు నాన్న, నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఊరు వస్తాను, నేను హాస్పిటల్లో చూపిస్తాను. చెల్లి కాలేజ్ ఫీజు కూడా కట్టేస్తాను. అలాగేరా. హలో హలో హలో, ఏమైందిరా? నాన్న ఏమైందిరా? నేను తర్వాత కాల్ చేయనా, కొంచెం వర్క్ ఉంది. రోజులు లీవ్ ఇచ్చిల్దా, మనం ఇప్పుడు జీల్ జీల్ జీగా ఎంజాయ్ చేద్దాం.
ఈరోజు ఆఫీస్లో పెద్ద పంచాయతీ అయిందిరా. మేనేజర్ దమ్దం చేసింది తెలుసా. అరే నేను చెప్తున్నా కదా నెక్స్ట్ మంత్ మేనేజర్ పోస్ట్ నీకేరా. 100% చెప్తున్నా కదా. నీకేమో అప్పుడు ఇక్కడ కాదు పెద్ద వేరే పార్టీ చేసుకుందాం మనకి. ధూమ్ ధామ్ ఉండాలి అసలు. అంజలి ప్రపోజ్ చేద్దాం అనుకున్నారా? చేస్తా, 100% చేస్తా. రే ఏమైందిరా? రే ఒకసారి చూడు. ఏమైందిరా? అరే అరే ఒకసారి మా రూమ్కి వెళ్దాం. ఏం కాదు మా, నేను ఉన్నాగా. హలో. హలో శివ. డాక్టర్ చెప్పండి సార్. శివ, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడే నీ రిపోర్ట్స్ చూశాను. నీకు లంగ్ క్యాన్సర్ 4th స్టేజ్. నాకు క్యాన్సర్ ఏంటి సార్? అవును, నువ్వు ఎక్కువ సిగరెట్ తాగడం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యి నీకు లంగ్ క్యాన్సర్ వచ్చింది. జాగ్రత్తగా విను, నువ్వు బతికే ఛాన్సెస్ 1% కూడా లేదు. ఇంకా ఎన్ని రోజులు సార్? చెప్పలేను, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. ఇది తీసుకో. ఇది తీసుకో. ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఇది తీసుకో, నీకు ఉపయోగపడుతుంది శివ. మా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు అంతా తెలుసు శివ. ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. తీసుకో. నాకేం అవసరం లేదు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయి. ఇక్కడ నుంచి వెళ్ళిపో. శివ, ఈ ప్రపంచంలో ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది. నీ జీవితాలను మార్చుకునే అవకాశం. నీ చావు నుంచి నిన్ను కాపాడుకోవాలి అంటే నీ గతాన్ని మార్చుకోవాలి. నీ గతాన్ని మార్చుకునే అవకాశం నీకు వచ్చింది. నీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయి. నీ గతంలో ఎప్పుడైతే నువ్వు సిగరెట్ కాల్చడం మొదలెట్టావో అదే కాల్ వెళ్తుంది. అప్పటి నుండి నువ్వు మార్చుకో. కానీ గుర్తుపెట్టుకో,
నీకు 3 సార్లు కాల్ చేసే అవకాశం మాత్రమే ఉంది. ఈ 3 అవకాశాల్లో నీ గతాన్ని నువ్వు మార్చుకోకపోతే ఇక్కడ నువ్వు చనిపోతావు. జాగ్రత్తగా విను, నువ్వు బతికే ఛాన్సెస్ 1% కూడా లేదు. హ్యాపీ బర్త్డే అమ్మో. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ చేస్తున్నాను. సూపర్ మా, సూపర్ అంటే డబ్బులు నీవే కదరా. ఇయ్యో ఏదమ్మా నీకోసమేమో. ఇయ్యా మా, నువ్వేం మాట్లాడలేవు. నీ బర్త్డేకి పార్టీ ఇస్తాను. ఫుల్ హ్యాపీ మామ. మామ ఒకసారి ట్రై చేయ మామ, బాగుంటుంది. హలో, శివనేనా మాట్లాడేది? శివానే. నేను ఈ ఫ్యూచర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను శివాని. ఈరోజు నువ్వు సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తావు. దయచేసి ఆ పని మాత్రం చేయకు. అంటే ఫ్యూచర్ ఏదో బొక్కలేదు. ఫోన్ పెడే. ఛాన్స్లో హలో శివ, నా మాట విను. నీకు ఈరోజు నుంచి సిగరెట్ కాల్చడం అలవాటు అవుతుంది. నువ్వు అక్కడ సిగరెట్ కాల్చడం వల్ల ఇక్కడ నేను చచ్చిపోతాను. అంటే మనమే కదా. నాకు ఇంకొక ఛాన్సే ఉంది. నేను చెప్పించేయి ప్లీజ్. బర్త్డే పార్టీ ఎంజాయ్ మూడ్లో ఉన్నాను. నేను వచ్చానంటే నేను చంపేస్తాను. దయచేసి ఫోన్ పెట్టే డిస్టర్బ్ చేయక. ఒక్క ఛాన్సే ఉంది. సూపర్. ఎవరు రైడ్? చెప్పండి. హే, గుడ్ మార్నింగ్ మా.
హ్యాపీ బర్త్డే రా. ఈరోజు రాత్రి పార్టీ కుమ్మేయాలంతే. తొందరగా లేరా బాబు, కాలేజ్ టైం అవుతుంది. లే 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 లే, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అరే ఇదే ఇయర్రా? తాగింది ఇంకా తీయలేరా రాత్రి? 2025. సార్ నర్రా బాబు, కాలేజ్ టైం అవుతుంది. అరే నేనేమన్నా నైట్ సిగరెట్ కాల్చానా? నర్రా, కాలేజ్ టైం అవుతుంది. నీకు అలవాటు లేదు కదరా. ఈరోజు రాత్రి పార్టీ ఇచ్చి వాడాలమో. ఏమంటామో? రే రే, ఏమైందిరా? నర్రా బాబు. అవును, మీరు చూసింది నిజమే. ఇతనికి వచ్చింది కళ. ఇతనికి వచ్చిన కళ నిజమో అబద్ధమో తెలియదు, కానీ సిగరెట్ తాగడం వల్ల వచ్చే నష్టం మాత్రం తెలుసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను.